సునాదస్వరము అక్టోబర్ 13. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనలు 147 3వ. మన జీవితంలో జరిగే పరిస్థితులు చూసినప్పుడు గుండె చెదిరిపోతుంది. ఎంతగానో బలహీనపడతాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. ముఖ్యంగా మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు ఎంతగానో కృంగిపోతాం, అధైర్యపడతాం. మరి కొన్నిసార్లు శారీరకంగా మనకొచ్చే బలహీనతలు, రోగములు, వ్యాధులు చూసినప్పుడు చాలా బాధ, కన్నీరు, దుఃఖం కలుగుతుంది. మానసికంగా మనకు కలిగే గాయములు, నిందలు, అవమానాలతో కృంగిపోతుంటాం. ఆత్మీయంగా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటాం. అయితే ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని. మన ప్రభు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేసే దేవుడు. గాయములను కడతాడు. ఎవరిని ఏ విధంగా బలపరచాలి, ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలి, ఏం చేస్తే బలపరచబడతారో, ఆదరించబడతారో అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనం దేవుని ఆశ్రయించాలి. అప్పుడు ప్రతి విషయంలో, అది ఆత్మీయంగా అయినా, శారీరకంగా, మానసికంగా, ఎక్కడ గుండె చెదిరిపోయి బలహీనపడ్డా ఆయన తిరిగి మనల్ని బలపరిచే దేవుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించాడు, బలపరిచాడు, పాపములను క్షమించాడు, వ్యాధులను, రోగములను ఆయన స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన బలపరిచి, వారి గాయములను కట్టి, ఆయన ఓదార్చి నడిపించాడు. అందుకే మనం ప్రతి విషయంలో ఆయన వైపు చూసినప్పుడు మనల్ని ఆయన ఆదరించే దేవుడు. యోహాను సువార్త 16:20-22 చదివినప్పుడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనకున్న భయములతో, గాయములతో మనం దుఃఖముతో ఉంటాం. కానీ దేవుడు ఆదరించినప్పుడు, బాగు చేసినప్పుడు మన దుఃఖము సంతోషంగా మారుతుంది. మరి మరలా ఆయన మనల్ని చూసినప్పుడు మన హృదయం సంతోషిస్తుంది. మీ సంతోషాన్ని ఎవరు మీ యొద్ద నుండి తీసివేయలేరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఎటువంటి బలహీన స్థితి అయినా, గుండె చెదిరిపోయిన పరిస్థితి అయినా ప్రభు బాగు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. మరి ఆయన మనకు మరలా సంతోషాన్ని కలగచేసే దేవుడు. ఏది మనం కోల్పోయినా మరలా ఆయన తిరిగి చేర్చినప్పుడు మనం ఎంతగానో సంతోషించి ఆనందిస్తాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప నిరీక్షణ పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరి గుండె చెదిరిపోయిందో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువ, వారిని బలపరిచి ఆదరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.